మీరు చాలా కష్టపడుతున్నారు. రోజు వీడియోస్ పెడుతున్నారు. కానీ వ్యూస్ రావడం లేదు. సబ్‌స్క్రైబర్స్ పెరగడం లేదు. ఇది ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా? మీరేదో తప్పు చేస్తున్నారు అని ఫీల్ అవ్వకండి. మిస్టేక్స్ చేయడం వల్ల అయితే ఇది జరగట్లేదు. కానీ ఒక చిన్న విషయం అయితే మీరు మిస్ అవుతున్నారు. ఆ విషయం ఏంటంటే మీరు టాపిక్ మాత్రమే చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరేం చేస్తున్నారు వీడియోస్ అని అడిగితే నేను కుకింగ్ వీడియోస్ లేకపోతే నేను వ్లాగ్స్ చేస్తున్నాను. నేను టెక్ వీడియోస్ చేస్తున్నాను. లేకపోతే నేను ట్రావెల్ చేస్తున్నాను. ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ ఫార్మాట్ ఏంటి అనేది ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేరనమాట. ఈరోజు నేను చెప్పబోయేది మీ ఛానల్‌ని పూర్తిగా మార్చేసే ఒక ట్రిక్ లాంటిది. సో, మనం జనరల్‌గా ఎలా ఆలోచిస్తామో నేను ఇందాక చెప్పినట్టు నేను టెక్ వీడియోలు చేస్తున్నాను, ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తున్నాను. అంటే మనం ఏ విషయం మీద వీడియో చేస్తున్నాము ఆర్ ఏ విషయం మీద వీడియో చెయ్యాలి అనేది ఆలోచిస్తాం. కానీ పెద్ద క్రియేటర్లు సక్సెస్ వైపు వెళ్ళేవాళ్ళు వేరే రకంగా ఆలోచిస్తారు. వాళ్ళెలా ఆలోచిస్తారంటే ఎలా చెప్పాలి అంటే దీన్నే ఫార్మాట్ అని పిలుచుకోండి మీరు. ఏ ఫార్మాట్‌లో చెప్పాలి, ఏ ఫార్మాట్‌లో మీ వీడియో తీయాలి అనేదే ముందు ఆలోచిస్తారు. అంటే ఒక విషయం ఉంది. అంటే మీ టాపిక్ ఉంది. టాపిక్ ప్లస్ చెప్పే విధానం దీన్ని ఫార్మాట్. టాపిక్ ప్లస్ ఫార్మాట్ ఈ 2 కలిపితేనే మంచి వీడియో అయితే జనరేట్ అవుతుంది. ఈరోజు నేను చెప్పే విధానాన్ని సింపుల్‌గా ఏమంటారంటే నీష్ బెండింగ్ అంటారు. నీష్ బెండింగ్. నీష్ అంటే కేటగరీ. ఆఫ్‌కోర్స్ నేను కొన్ని వీడియోస్‌లో నిషే అని కూడా అంటూ ఉంటాను. ప్రొనౌన్సియేషన్ అయితే ఏమైతే ఏముంది గానీ కేటగరీ బెండింగ్ అనమాట. ఈ కేటగరీ బెండింగ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే ఒక చోట బాగా పనిచేసిన వీడియో స్టైల్‌ని వేరొక చోట వాడడం. ఇదే నీష్ బెండింగ్. ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకిస్తాను. ఎగ్జాంపుల్స్‌తో మాట్లాడితే మీకు ఇంకా బెటర్‌గా అర్థమవుతుంది. కొన్ని గేమింగ్ ఛానెల్స్ ఉంటాయన్నమాట. గేమింగ్ ఛానెల్స్‌లో ఎట్లా ఉంటాయంటే రాకింగ్ వీడియోస్ అని ఉంటారు. అంటే ఏది బెస్ట్, ఏది వర్స్ట్ అంటే ఈ గన్ తీసుకుంటే బెస్టా, ఆ గన్ తీసుకుంటే బెస్టా, వర్స్ట్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఆ స్టైల్‌ని తీసుకొచ్చి ఏదో ఒక యానిమల్ వీడియోస్‌లో చెప్పారనుకోండి, కొంచెం డిఫరెంట్‌గా ఉంటదనమాట. స్టైల్ అదే. ఇది బెస్టా, ఇది వర్స్టా. ఇప్పుడు రాకింగ్ స్టైల్‌లో మీకు చెప్పబోతున్నాను అని చెప్తే, ఆ గేమింగ్ స్టైల్‌లో వర్డ్స్‌ని మీరు తీసుకొచ్చి ఇక్కడ యూజ్ చేస్తున్నారు. అందుకే అది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటదనమాట. చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే, నేనిప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్‌లోనే చెప్తున్నాను. ఒక పర్టిక్యులర్ ఛానెల్ ఉంది. వాళ్ళు యానిమల్స్ గురించి వీడియోలు చేస్తారు. అంటే చింపాంజీస్, గొరిల్లాస్ వీటిలన్నిటి గురించి వీడియోలు చేస్తారనమాట. కానీ వాళ్ళకి ఒక రెగ్యులర్ ఫార్మాట్ నంబర్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. జనరల్‌గా రెగ్యులర్‌గా చెప్పకుండా గేమింగ్ స్టైల్‌లో ఈ జంతువు స్ట్రాంగు, ఇది వీక్ అని చెప్పడం ప్రారంభించారనమాట. అంటే ఒక పర్టిక్యులర్ ఫార్మాట్‌ని చేంజ్ చేశారు. ఇప్పుడేమైందో తెలుసా మీకు? వాళ్ళ వీడియోస్ బాగా వైరల్ అయ్యాయి. ఛానెల్‌లో వెంటనే బాగా గ్రో అయిందనమాట. సో, వాళ్ళు రెగ్యులర్‌గా చేసే కంటెంట్ కన్నా గూడా వేరే కంటెంట్‌లో, వేరే ఫార్మాట్‌లో, వేరే స్టైల్‌లో ఇప్పుడు కార్పొరేట్ స్టైల్ ఉంటుంది. కార్పొరేట్ స్టైల్‌లో కొన్ని వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్‌ని తీసుకొచ్చి ఇందులో వాడొచ్చు. ఎందుకంటే మనకి ఈ స్టైల్ ముందే తెలుసు. కానీ ఈ టాపిక్ కొత్తగా ఉంటదనమాట. స్టైల్ మనకు ఆల్రెడీ గేమ్స్ వాటిలో చూసుంటారు కాబట్టి లింక్ అవుతూ ఉంటారు జనాలు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా నేను మీకు చెప్తాను. కొన్ని స్పోర్ట్స్ వీడియోస్ ఉంటాయన్నమాట. ఇది జరక్కపోతే యామ ఇది అనే స్టైల్‌లో ఉంటాయి. అంటే వాట్ ఇఫ్ దిస్ డజంట్ హ్యాపెన్ అనే స్టైల్‌లో ఉంటాయన్నమాట. గేమ్స్ వీడియోల్లో ఇది ఆల్రెడీ వాడారు. ఒకవేళ ఇక్కడ ఇది జరగకపోతే ఎలా ఉంటుంది, ఎలా ఉంటుందని చెప్తారనమాట. ఆ గేమింగ్ స్టైల్ విన్న ఆ టాపిక్స్‌ని తీసుకొచ్చి ఈ స్పోర్ట్స్ వాటిలో వాడారు. అంటే ఫుట్‌బాల్ గాని వాటిలో వాడారనమాట. ఈ గేమ్‌లో ఇది లేకపోతే ఏమయ్యేది అని క్వెషన్‌తో స్టార్ట్ చేసేవారు. ఇది చాలా మందికి ఇంట్రెస్ట్ కలిగించిందనమాట. అండ్ ఆ ఛానెల్స్ వెంటనే వైరల్ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ అయింది. సో, మీరు మీ కేటగరీస్ మాత్రమే రిసర్చ్ చేయకుండా వేరే కేటగరీస్ కూడా తీసుకోండి. ట్రోల్స్ ఉంటాయి, లేకపోతే రివ్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా తీసుకోండి. వాటిని మీరు మ్యాప్ చేసుకోవాలి. మీ వీడియోస్‌కి మీరు తెచ్చుకోవాలి. ఇప్పుడు మీకొక డౌట్ వస్తుంది. అలాంటి వీడియోలు ఎలా దొరుకుతాయి? అందులో వైరల్ ఉన్న కంటెంట్ ఉన్న వీడియోస్ కానీ, ఆ ఫార్మాట్స్ కానీ మనకెలా దొరుకుతాయి? చాలా ఈజీగా చెప్పేస్తాను. ఒక పేపర్ తీసుకోండి. సింపుల్ ఒక పేపర్ తీసుకోండి. ఒక సైడ్ ఇలా రాయండి. టెక్, ఎడ్యుకేషన్, గేమింగ్, ఫిట్‌నెస్ ఇలా రాసుకోండి. మొత్తం కేటగరీస్ టైప్‌లో రాసుకోండి. పైన ఈ ఫార్మాట్‌లో మీరు ఇలా రాసుకోవాలనమాట. స్టోరీ చెప్పడం, కంపేర్ చేయడం, ర్యాంక్ చేయడం, లేపోతే ఏది బావుంది, ఏది వరస్ట్‌గా ఉందని కంపేర్ చేయడం ఇట్లాంటివి రాయండి. ఇప్పుడు ఇవి కలిపి చూడండి. ఏవి ఇప్పటి వరకు ఎవరు చేయలేదో అదే మీ ఐడియా అవుతదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్‌లో ర్యాంకింగ్ ఎవరు చేయలేదు. ఆర్ కంపారిజన్ ఎవరు చేయలేదు. అట్లా మీరు ఒక ఐడియాని తీసుకొని ఈ ఫార్మాట్‌లో మనం మాట్లాడుకున్న డిఫరెంట్ ఫార్మాట్స్ ఎవరు ట్రై చేయలేదు అని చెప్పి మీరు ట్రై చేయొచ్చనమాట. వేరే ఫార్మాట్స్ తీసుకొని ఓకే. దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది, దీంట్లో ఇది ఉంది. మన కంటెంట్‌లో ఇది ఉందా? లేదా? అని మీరు ఆలోచించుకోవాలి. మీకు ఇంకా ఈజీగా చెప్పాలంటే కొన్ని టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఏం చేస్తాయంటే చిన్న చిన్న ఛానెల్స్‌లో వైరల్ అయిన వీడియోస్‌ని చూపిస్తా ఉంటాయి. వాటి స్టైల్‌ని మీరు చూసి నేర్చుకోవచ్చు. ఆర్ సింపుల్‌గా మీరే యూట్యూబ్‌లో సెర్చ్ చేసి చూడండి మిగతా వాళ్ళు ఎలా చేస్తున్నారు? మిగతా కంటెంట్స్ ఎలా చేస్తున్నారు? ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం మెయిన్ విషయం ఏంటంటే కాపీ చేయమని చెప్పట్లేదు. యాస్ ఇట్ ఈస్ అక్కడ జరుగుతుంది కదా! ఆ ఐడియాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయండి అని చెప్పట్లేదు. వాళ్ళు అలా మాట్లాడారు కాబట్టి మీరు కూడా యాస్ ఇట్ ఈస్ అలాగే మాట్లాడండి అని చెప్పట్లేదు.
ఆ ఐడియాని మీ స్టైల్‌లోకి మార్చండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు తెలియని విషయం మీద వీడియో చేయకండి. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యానిమల్స్ మీద వీడియో చేస్తున్నారు కదా! వాళ్ళు యానిమల్స్ మీదే వీడియో చేయాలి. కానీ మాట్లాడే స్టైల్‌ని కొంచెం మార్చాలనమాట. ఆ మాట్లాడే స్టైల్‌ని కొంచెం మార్చినప్పుడు ఈ రెగ్యులర్ ఆడియన్స్ ఏ ఫార్మాట్‌కైతే ఇప్పుడు జెన్‌జీ ఉంది. కొత్త జనరేషన్ వాళ్ళు యూట్యూబ్ చూస్తున్నారు. వాళ్ళకి తగినట్టుగా మనం మాట్లాడే స్టైల్‌ని మనం యూజ్ చేయగలిగితే హెల్ప్ అవుతదనమాట. ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటాయి. సో, ఇప్పుడు మనీ విషయం మీకు తెలీదనుకోండి ఫైనాన్సెస్. ఆ స్టైల్‌ని మీరు వాడకండి. మీకు తెలిసిన స్టైల్‌నే మీరు యూజ్ చేసుకోండి. వేరే ఫార్మాట్ ఏదో ఉంటుంది. అసలు మీకు అర్థం కూడా కాదు. ఆ ఫార్మాట్‌ని తీసుకొచ్చి మీ ఫార్మాట్‌లో కలపకండి. చూసేవాళ్ళు వెంటనే గుర్తుపట్టేస్తారనమాట. మీరు కావాలని బ్లెండ్ చేస్తున్నారా అన్న ఫార్మాట్‌లో వాళ్ళకి గుర్తుపట్టేస్తారు. సో, మీకు తెలిసిన విషయాల్లోనే కొత్తగా చెప్పడానికి ట్రై చేయండి. ఇది ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే, మన బ్రెయిన్ 2 విషయాల్ని ఎప్పుడు ఫోకస్ చేస్తదనమాట. ఒకటి తెలిసిన విషయాన్ని, 2 కొత్త విషయాన్ని. ఎప్పుడైనా సరే తెలిసిన స్టైల్‌లో ఉంటే మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా అర్థం కానట్టుగా ఏదో టెక్నికల్ వర్డ్స్ అట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయామనుకోండి చిరాకొస్తదనమాట. కొత్త టాపిక్ అయినా సరే, ఇంట్రెస్టింగ్ టాపిక్ అయినా సరే, కొత్త ఫార్మాట్‌లో చెప్తే జనాలకి ఎక్కదు. అదే కొత్త విషయం ఉంటే గనక మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి, వాళ్ళకి అర్థం అవ్వాలి అంటే గనక పాత స్టైల్‌లోనే వాళ్ళకి తెలిసిన స్టైల్‌లోనే చెప్పాలనమాట. ఈ 2 కలిపితేనే వీడియో క్లిక్ అవుతుంది. పూర్తిగా చూస్తారు, షేర్ చేస్తారు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? యాక్షన్ ప్లాన్ ఏంటి అని మీరు చూడండి. మీరలా చూసుకోండి. మీ ఛానల్ టాపిక్ చూసుకోండి. మీ ఛానల్ టాపిక్ ఏంటి? మీరు ఏ టాపిక్స్ మీద వీడియోలు చేస్తున్నారు అనేది చూడండి. అండ్ వేరే ఛానల్స్‌లో స్టైల్స్ చూడండి. వేరే ఛానల్ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా డిఫరెంట్ ఛానల్స్‌ని చూసి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని తీసుకుంటూ ఉంటానన్నమాట. ఇంతకుముందు నేను సైలెంట్‌గా ఊరికే నార్మల్‌గా ఇట్లా మాట్లాడుతుండేవాడిని. కొన్ని వీడియోస్‌లో ఇట్లా హ్యాండ్ మూవ్‌మెంట్స్ ఉంటాయి అని తెలుసు. నేను దాని నుంచి నేర్చుకున్నాను అనమాట. సో, అదొక స్టైలు. ఎందుకంటే ఊరికే ఉండి చెప్పడం కన్నా కూడా మనం ఎక్స్‌ప్లనేటరీ వీడియోస్ కాబట్టి కొంచెం అర్థమయ్యేలా చెప్పాలి కాబట్టి హ్యాండ్ మూవ్‌మెంట్స్ అవి ఉంటే బావుంటదని చెప్పి నేను కూడా దాని నుంచి నేర్చుకున్నాను. సో, అట్‌లీస్ట్ నా బ్యారియర్ ఏదైతే ఉంటుందో దాని నుంచి నేను బయటకొచ్చాననమాట. కొత్త వీడియోస్ అయితే అవసరం లేదు. ఉన్న వాటిల్ని మిక్సింగ్ చేయండి. అంటే వేరే కంటెంట్‌లో ఉన్న వాటిని తీసుకొచ్చి మీకు మీరు ఇందులో కలుపుకోండి. చాలామంది ఏమనుకుంటారంటే నాకు లక్ లేదు. అందుకే వ్యూస్ రావట్లేదేమో అనుకునుంటారు. లక్ కాదు కావాల్సింది. యూట్యూబ్‌లో అయితే సక్సెస్ అవ్వడానికి లక్ అనేది జస్ట్ ఒక 1% ఎంతో ఫ్యాక్టర్ ఉంటది తప్ప లక్ మెయిన్ కాదనమాట. ఒక ప్రాపర్ డైరెక్షన్ ఉంటే, ప్రాపర్ స్ట్రాటజీ ఉంటే గ్యారంటీగా మనం సక్సెస్ అవుతాం. వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు కాదు. క్రియేట్ చేస్తూ ఉండేవాళ్ళే గెలుస్తారు. మళ్ళీ చేద్దాం అని వెయిట్ చేయకండి. వెంటనే స్టార్ట్ చేయండి. మీరు కూడా చేయగలుగుతారు. గ్యారంటీగా నాకు ఆ విషయం తెలుసు. కొంచెం కొత్తగా ఆలోచించండి. కొంచెం తెలివిగా పనిచేయండి. అండ్ స్టాప్ అవ్వకుండా కంటిన్యూ చేయండి. చాలామంది గివ్ అప్ చేసేస్తూ ఉంటారనమాట. ఓకే. వ్యూస్ రావట్లేదు కదా! గివ్ అప్ చేసేద్దాం అన్న ఫార్మాట్‌లో ఉంటారు. వ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు వెళ్ళకండి. వాచ్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళండి. పాత వీడియోకి ఇప్పటికి పెద్ద వ్యూస్ ఏం డిఫరెన్స్ రాలేదు. ముందు 100 వచ్చాయి. ఇప్పుడు 100 వచ్చాయి. కానీ ముందు 100 వ్యూస్‌కి వాచ్ టైమ్ ఎంతొచ్చింది? ఇప్పుడు 100 వ్యూస్‌కి వాచ్ టైమ్ ఎంతొచ్చింది? అండ్ యావరేజ్ రిటెన్షన్ ఎంతుంది? ఎంతసేపు చూస్తున్నారు? అనేది మీరు చూసుకోవాలనమాట. దీని గురించి నేను క్లియర్‌గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో మీకు లాస్ట్‌లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు చూడొచ్చు. ఆర్ ఆ వీడియో మీకు నెక్స్ట్ సైకిల్‌లో వస్తదనమాట. వచ్చినప్పుడు మీరు ఆ వీడియోని క్లియర్‌గా చూడొచ్చు. మీకు సింపుల్ స్ట్రాటజీలు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. గ్యారంటీగా మీకు హెల్ప్ అవుతాయి. మీ ఛానల్స్‌ని గ్రో చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఇప్పుడు నీష్ బెండింగ్ అంటే మీకు అర్థమైంది కదా! ఇది కొన్ని ఇంగ్లీష్ ఛానల్స్‌లో చెప్పారనమాట. ఇంగ్లీష్ ఛానల్స్‌లో చెప్పారు. అండ్ అది మనకి హెల్ప్ అవుతుంది అని మెయిన్ పాయింట్ కాబట్టి నేను కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఈ వీడియో చెప్పాను. మీకు ఇది అర్థమైందా లేదా? ఇందులో ఏమన్నా కన్‌ఫ్యూజ్ అయ్యారా అనేది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ మీరు ఎప్పుడైనా ఇలాంటి స్టైల్‌ని వేరే ఛానల్స్ నుంచి తీసుకున్నారా? నేర్చుకున్నారా లేదా అనేది యెస్ ఆర్ నో అని చిన్నది కామెంట్ చేయండి. దాని నుంచి మనం కంటిన్యూ చేసుకుంటూ ముందుకెళ్దాము. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు. ఈ టాపిక్ మీకు నచ్చితే గనక. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఆర్గానిక్‌గా మన ఛానల్స్‌ని గ్రో చేసుకోవడానికి అండ్ టెక్నికల్ నాలెడ్జ్ మీరు తెచ్చుకోవడానికి ఎడిటింగ్ అవ్వచ్చు, లేకపోతే థంబ్‌నెయిల్స్ అవ్వచ్చు వాటిలన్నిటి గురించి క్లియర్ నాలెడ్జ్ మీకు రావడం కోసం ఈ ఛానల్ అయితే చాలా చాలా హెల్ప్ చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి వికాస్ తెలుగు టెక్. అందరం కలిసి గ్రో అవుదాం. మీరు కూడా గ్రో అవ్వాలి. నేను కూడా గ్రో అవ్వాలి. నేను ఒక్కడినే గ్రో అవ్వాలని నేను అనుకోవట్లేదు. మిమ్మల్ని కూడా కలుపుకొని అందరం కలిపి గ్రో అవ్వాలనేదే నా కాన్సెప్ట్ అనమాట. సో, అదే మన ట్యాగ్‌లైన్ అందరం కలిసి గ్రో అవుదాం అనేది. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ చేయండి, లైక్ చేయండి వీడియోని ఖచ్చితంగా. అండ్ కామెంట్ చేయండి. మీరు ఈ టాపిక్ మీద ఎలా ఫీల్ అయ్యారో అండ్ నేను అడిగిన క్వెషన్స్ కూడా ఆన్సర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. బై బై.